నమస్తే. ప్రస్తుతం మనం గోషమాలో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి చెట్నవాడి నాలా అనే ఆ నాలా కూలిపోవడం జరిగింది. గత 15 రోజుల నుంచి కూడా ప్యాచులుగా కూలిపోతా ఉంది. కూలిపోయినటువంటి ఈ ప్రాంగణం ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే చూడొచ్చు. ప్రధానమైనటువంటి ఇది రోడ్ అనుకోవచ్చు ఏదైతే గోషామహల్‌కి సంబంధించి. సో, ఇది మొత్తం కూడా రోడ్డు కూడా అందులోకి కుంగిపోవడం అంటే సగానికి ఎక్కువ కూడా రోడ్డు కూడా కుంగిపోయినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాము. సో, ఇదంతా కూడా చెక్నవాడి నాల అంటారు. సో, ఆ నాలలో ఉన్నటువంటి నీళ్ళు మొత్తం బయటికి వెళ్ళిపోతున్న పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి, వాహనదారులకి చాలా ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాము. సో, నిన్న రాత్రి కూడా 7 గంటల ప్రాంతంలో ఇక్కడ మరోసారి కూడా కూలిపోయిందంటూ కూడా ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. చూడొచ్చు, ఆల్రెడీ నిర్మాణంలో ఉంది ఈ నాల. గతం 15 రోజుల నుంచి కూడా ప్యాచులుగా కూలిపోతా ఉంది. సో, మేము ఉన్నతాధికారులకి సమాచారం ఇచ్చాము. ఇక్కడ ఉన్నటువంటి జీహెచ్ఎంసీ అధికారులకు కావచ్చు, లేకపోతే మేయర్ మేడం కావచ్చు, స్థానిక మంత్రులకి, ముఖ్యమంత్రికి కూడా మేము చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి వరకు కూడా ఈ సమస్యను తీసుకెళ్లడం జరిగింది. కానీ ఎవరు కూడా ఉన్నతాధికారులు పట్టించుకోవట్లేదు. గోషమహల్లో చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడతా ఉంది. ఏదైతే పురాతనమైనటువంటి నాలాలు ఇవన్నీ కూడా దాదాపు 50 సంవత్సరాలు, 40 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి నాలాలు. ఈ నాలాలకి ఆనుకోలే ఇల్లులు కూడా ఉన్నాయని చెప్తా ఉన్నారు. చూడొచ్చు, ఇప్పుడు మనకి ఆ విజువల్‌లో కూడా కనిపిస్తా ఉంది. ఆ ఇల్లు కూడా కూలిపోయే పరిస్థితి ఉంది. సో, ఖచ్చితంగా అధికారులు పట్టించుకోవాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు. సో, ప్యాచులుగా దాదాపు ఆహ్, ఆహ్, ఒక 200 మీటర్స్ వరకు కూడా కూలిపోతా ఉన్నది. 100, 200 మీటర్స్ వరకు కూడా కూలిపోతుంది. ఒకసారి చూడొచ్చు, మనకి అక్కడి నుంచి కూడా దాదాపు అక్కడి నుంచి కూడా కూలిపోతూ ఉంటే, సో, ఇక్కడ నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. సో, నిర్మాణం జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే దీనికి ఆనుకొని ఉన్నటువంటి మరికొంత భాగం కూడా నిన్న రాత్రి కూలిపోయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. సో, ఇక్కడ ఉన్నటువంటి అది స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఒకటేసారి కూలిపోవడంతోని రోడ్డు కూడా ఇప్పుడు మనం చూడొచ్చు, ప్రధానమైనటువంటి రోడ్డు ఇది గోషమాల నుంచి లోపలికి వెళ్తున్నటువంటి ఈ ప్రాంగణం రోడ్డు కూడా బ్లాక్ చేయడం జరిగింది. సో, నిన్న ప్రమాదవశాత్తు ఎవరికి కూడా వాహనదారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. కానీ సో, ఖచ్చితంగా దీనివల్ల ప్రమాదం పొంచి ఉన్నది క్లియర్‌గా ఇక్కడ స్థానికులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మమ్మల్ని పట్టించుకోవాలంటూ కూడా వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని కూడా కలిసే ప్రయత్నం చేశారు. కానీ మాదేం లేదు, సో, మేము ఉన్నతాధికారులకు చెప్తా ఉన్నామంటున్నారు. కానీ వీళ్ళకి సమస్య అనేది సాల్వ్ కాని పరిస్థితి చూడొచ్చు. ఇప్పుడు ఈ మిగిలి ఉన్న ప్రాంగణం కూడా రోడ్డు కూడా కూలిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకసారి చూడొచ్చు, సగభాగం ఆల్రెడీ రోడ్డు నాలాలో కుంగిపోయింది. సో, మిగతా సగభాగం కూడా ఎప్పుడైనా కూలిపోవచ్చు. సో, ఇక్కడ నుంచి నడుచుకుంటే వెళ్ళే వాళ్ళకు కూడా అదే భయాందోళనకు గురవుతా ఉన్నారు. సో, ఇది దాదాపు మరో 100 మీటర్స్ వరకు కూడా ఇదే నాల ఇదే విధంగా ప్యాచులుగా రోడ్ అనేది నెర్రబారుతూ ఉంది, పగుళ్ళు పడుతూ ఉంది. సో, అది కూడా ఏ సమయంలోనైనా కూలొచ్చు, కూలిపోయే అవకాశం ఉంది అంటూ కూడా ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. దానికి ఆనుకున్నటువంటి ఇండ్లకు కూడా ప్రమాదం ఉంది. ఇక్కడ ఇండ్లు కావచ్చు, షాప్స్ కావచ్చు. సో, దాదాపు 100 మీటర్ల వరకు కూడా ఇక్కడ ప్రమాదం పొంచి ఉన్నది. ఖచ్చితంగా అధికారులు పట్టించుకోవాలి. అదేవిధంగా చూడొచ్చు, వాటర్ కూడా అక్కడ ఏదైతే పైపుల నుంచి కూడా వస్తున్నటువంటి మంజీరా వాటర్ అది. సో, ఇక్కడ ఉన్నటువంటి గోషమాల్ నియోజకవర్గం ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ పైప్ లైన్ ద్వారానే మంజీరా వాటర్ అనేది వెళ్తూ ఉంటుంది. సో, అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆ నాలాలో నుంచి బయటకు వచ్చిన ఆ మంజీరా వాటర్ పైపు కూడా బ్లాక్ కావడంతోని ఆ నీళ్లు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి, అది విరగడంతో నీళ్లు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. సో, మరికొద్ది రోజుల్లో ఇక్కడ వాటర్ సమస్య కూడా వచ్చే అవకాశం ఉంది. సో, దీన్ని అంతటినీ దృష్టిలో పెట్టుకోవాలి అధికారులు. దృష్టిలో పెట్టుకొని పట్టించుకోవాలి ఈ సమస్యని. అట్లా వాటర్ కూడా వృధా అవుతుంది. మరి వాటర్ ప్రమాదం కూడా ఉండే అవకాశం ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, పూర్తిగా విఫలమయ్యారు. సో, ఇది ఏదైతే కన్స్ట్రక్షన్ ఈ బ్రిడ్జి ఇది జరుగుతూ ఉందో నాలా అనేది, సో, ఇది క్లోజ్ అవుతున్నటువంటి పరిస్థితి. సో, ఇది కూడా చాలా నైపుణ్యం లేకుండా ఇక్కడ ఉన్నటువంటి మెటీరియల్ కూడా సరిగా వాడట్లేరు. సో, నాణ్యమైనటువంటి మెటీరియల్ కూడా లేదు ఇందులో. దానివల్లనే ఇలాంటి పరిస్థితులు సంభవిస్తూ ఉన్నాయంటూ కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. క్లియర్ కట్గా రోడ్డు మొత్తం బ్లాక్ అయినట్టు, రోడ్డు మొత్తం కూలిపోయిన పరిస్థితి. ఇక సగభాగమే ఉంది, అది కూడా ఏ టైంలో కూలిపోతుందో తెలియని పరిస్థితి. సో, ఇలా దాదాపు 100 మీటర్ 200 మీటర్ల వరకు కూడా ఇక్కడ రోడ్డు మొత్తం కూడా బ్లాక్ చేశారు. సో, వాహనదారులను కావచ్చు, ప్రజల్ని కావచ్చు, ఎవరిని కూడా ఇక్కడికి లోపలికి అలౌ చేయని పరిస్థితి. పెద్ద పెద్ద బ్యారికేడ్లు కూడా వేసి పోలీసులు కూడా ఇప్పుడే సమాచారం అందుకుని వస్తూ ఉన్నారు. సో, ఖచ్చితంగా దీన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఈ నాలా పనులు అనేది తొందరగా పునర్నిర్మాణం చేయాలి. ఏదైతే ప్యాచులుగా పడిపోతూ ఉందో, సో, దాన్ని అన్నింటినీ కూడా ముందుగానే కూలగొట్టి, సో, మరో కొత్త నాలాని పునర్నిర్మించాలంటూ కూడా ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. సో, అనేక దఫాలుగా
ఉన్నతాధికారులు కూడా చెప్పాము. దీనివల్ల ప్రజలకి ప్రమాదం పొంచి ఉంది. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఇండ్లు కూడా కూలిపోయే అవకాశం ఉంది. సో ఇక్కడ ఈ రోడ్డు కూడా బ్లాక్ చేయడం వల్ల మాకు ట్రాఫిక్ కూడా సాయంత్రం సమయంలో చాలా ఇబ్బంది పరిస్థితి ఉంటుంది అని కూడా ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా మొన్న ముఖ్యమంత్రి గారు ఏదైతే గోషామహల్‌కి సంబంధించి హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ఉస్మానియా హాస్పిటల్ కొత్తది కడతామని చెప్పి గొప్పగా చెప్పారు. ప్రారంభోత్సవానికి కూడా ముఖ్యమంత్రి వచ్చారు. సో అదే రోడ్డు మీద వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి గారు ఆ రోడ్డు పక్కన ఉన్నటువంటి నాలాని పట్టించుకోకుండా వెళ్ళారు. మేమందరం కూడా స్థానికులము ధర్నా చేశాము. ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం చేశాము. కానీ మమ్మల్ని కలవనీయలేదు. మా సమస్య ముఖ్యమంత్రికి విన్నపించుకోలేదు. మేము అనేక దఫాలుగా ప్రజావాణికి కూడా వెళ్ళాము. మంత్రులను కలిసే ప్రయత్నం చేశాము. మేయర్ మేడం కూడా కలిసే ప్రయత్నం చేశాము. గోషామహల్‌లో చాలా ఏదైతే పురాతనమైనటువంటి కాలువలు ఉన్నాయి, నాలాలు ఉన్నాయి, అవి కూలిపోతూ ఉన్నాయి. ఇలా రోడ్డు బ్లాక్ అవుతూ ఉన్నాయి. మా పరిస్థితి దారుణంగా ఉంది. ఇక్కడ నీళ్ళ సమస్య కూడా వస్తూ ఉన్నాయి. దోమలు కూడా ఎక్కువైపోతూ ఉన్నాయి. ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. పట్టించుకోవాలంటూ కూడా అనేక దఫాలుగా అధికారులకు చెప్పుకున్నా కూడా పట్టించుకోలేదు. మన ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం కూడా చేశారు ఇక్కడికి వచ్చినప్పుడు. సో ఇక్కడ ప్రధానంగా డిమాండ్ ఇక్కడ ఉన్నటువంటి గోషామహల్ ప్రజల డిమాండ్ ఒకటే ఉన్నది. ముందుగా నాలాని పునర్నిర్మించాలి. చెక్నావాడి నాల ఏదైతే ఉందో ఆ నాలాని పునర్నిర్మించాలి. మా ప్రజలకి విముక్తి కలిగించాలి ఈ సమస్య నుంచి. ఏదైతే మీరు కడతా అన్నటువంటి గోషామహల్ ఏదైతే ఉందో హాస్పిటల్ కొత్తగా నిర్మిస్తా అన్న హాస్పిటల్ కాదు మాకు కావాల్సింది, ముందు నాలా కావాలి. ఈ నాలా వల్ల మేము చాలా ఇబ్బంది పడతా ఉన్నామంటూ ప్రజలు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇవాళ చేయని పనులు కాదు, చేసే పనులు ఏవైతే కళ్ళ ముందు కనబడుతున్నటువంటి సమస్యని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాలి. అధికారులు పట్టించుకొని మా సమస్యను సాల్వ్ చేయాలి. లేకపోతే రోడ్లపైకి వస్తాము, ధర్నాలు చేస్తాము, ముఖ్యమంత్రికి హెచ్చరిస్తూ ఉన్నామని చెప్పి కూడా ఇక్కడ స్థానిక ప్రజలు చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ ప్రజల ఆవేదన ప్రభుత్వం అర్థం చేసుకొని, అధికారులు అర్థం చేసుకొని ఈ పనులను చకచకా చేయాలంటూ కూడా ప్రధానమైనటువంటి డిమాండ్ వినిపిస్తూ ఉంది. కెమెరామ్యాన్ కళ్యాణ్తో ప్రభాకర్ రెడ్డి, గోషామహల్ నుంచి.